జై శ్రీమన్నారాయణ. నేను భాగ్యనగరంలోని పురాతన దేవాలయాల సందర్శనలో భాగంగా నిన్న సాయంత్రం కిషన్ బాగ్లోని జగన్నాథ్ ఆలయానికి వెళ్ళాను. అక్కడ లొకేషన్ మ్యాప్, గూగుల్ లొకేషన్ మ్యాప్ని బట్టి చూస్తే ఆ డెస్టినేషన్ వరకు వెళ్ళాను, కానీ అక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వెతికినా కూడా ఆ టెంపుల్ కనిపించలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అసలు అక్కడ ఒక మందిరం ఉంది అని చెప్పడానికి కూడా అంటే వాళ్ళకి తెలియదు కూడా అసలు ఎవరికి. ఎందుకంటే వాళ్ళు అక్కడ అంతా కిషన్ బాగ్ అని పేరే ఉంది కానీ కృష్ణుడి పేరు మీద. కాకపోతే అక్కడ ఎవరు మన ఒక్క హిందూ కుటుంబం కూడా బతకలేదు అక్కడ, అంటే అక్కడ లేదు. అందరూ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు మనకు. అక్కడ ఎవరు కూడా మన కృష్ణుడి టెంపుల్ ఉంది, అది జగన్నాథ టెంపుల్ ఉంది అది అని ఎవరికి తెలియదు కూడా. కిషన్ బాగ్ అనగానే మనం కాశీబుగ్గ శివాలయంకో ప్లస్ మురళీకృష్ణ ఆలయంకో వెళ్తారు, కాకపోతే ఈ ఆలయంకి ఎవరు రారు. అయితే అతి కష్టం మీద ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెతికి ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అందులో 70 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ అర్చక కుటుంబం, వంశపారంపర్యంగా వస్తున్న అర్చక కుటుంబం, దాదాపు అక్కన్న మదనల కాలంలో నిర్మించినట్లుగా భావిస్తున్న ఆ దేవాలయానికి వంశపారంపర్యంగా వస్తున్న దానికి ఆ దేవుని మీద భక్తితో, ప్రేమతో, దీక్షతో కానీ అనుకోవచ్చు, ధైర్యంగా చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఆబ్వియస్లీ ధైర్యంగా ఆ గుడికి సేవ చేస్తున్న వాళ్ళని తప్పకుండా మనము అంటే కిషన్ బాగ్లో ఆ టెంపుల్కి, మురళీకృష్ణ ఆలయం కానీ కాశీబుగ్గ టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు మనం తప్పకుండా ఆ గుడిని కూడా దర్శించుకోవాలి. పోయితే అంటే మనం వెళ్తే వాళ్ళకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. అంటే పెద్ద ఆలయాలు అందరికీ చూపించడానికి కొంచెం హంగు ఆర్భాటం అట్లున్న దేవాలయాలే కాకుండా ఇట్లాంటి ఆలయాలు, అంటే మరుగున పడిపోతున్న ఇట్లాంటి ఆలయాలను కూడా మనము తప్పకుండా అంటే వాళ్ళు అంటే దేవుడి కోసం అక్కడే ఉండిపోయిన అట్లాంటి కుటుంబాలకి మనం వెళ్తుంటే వాళ్ళకి మన సపోర్ట్ లాగా కూడా ఉంటుంది. అందుగురించి ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. తప్పకుండా అందరికీ తెలిసేలాగా, అంటే అందరూ ఆలయానికి వెళ్ళి దర్శించుకునేలాగా అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. తప్పకుండా ఈ ఆలయాన్ని వెళ్ళి దర్శించుకోండి. రండి ఇప్పుడు ఈ ఆలయాన్ని చూద్దాం రండి. ఇక్కడ వెతకగా ఈ కట్టెల షాప్లో మధ్యలో మాకు ఈ మందిరం ఒకటి కనిపించింది. మనకు ఇక్కడ క్షేత్ర పాలకుడు హనుమాన్ వారి దర్శనం కనిపిస్తుంది. జై బజరంగ్ బలి. హనుమాన్ దర్శనం. ఇక్కడ చరణాలు, స్వామివారి చరణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి, చిన్నది ఒక శివలింగం కూడా కనిపిస్తుంది. ధ్వజస్తంభం ఆల్రెడీ ధ్వంసం అయిపోయి ఉంది. చాలా పురాతనమైన దేవాలయం కదా. ఆలయ పరిసరాలు ఇలా ఉన్నాయి. ఇందులోనే ఆ అర్చకుల వారి మందిరం కూడా ఉంది. ఇక్కడ మనకు జగన్నాథ స్వామి వారు ఈ ఆలయంలో దర్శనం ఇస్తారు. జయ జగన్నాథ స్వామి నయన పథగామి. జయ విజయులు. అనంత శయనుడైన అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో సహా నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ, ఇరువైపున ఋషిపుంగవులు స్వామివారిని వేడుకుంటుండగా అనంత శయనుడైన రంగనాథ స్వామి వారి దర్శనంతో, తిరునామాలతో మన జగన్నాథ స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఈ ఆలయ ధర్మ పరిరక్షణలో ఇక్కడ వీరు
చేస్తున్నారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న సాలగ్రామ విగ్రహాలకు ఇక్కడ తిరునామ దర్శనంతో చేస్తున్నారు. జై జగన్నాథ స్వామి, జై జగన్నాథ స్వామి, జై బోలే బాబా, జై భోలేనాథ్ का దర్శనం. ఆ సదాశివుడి దర్శనం, సృష్టి స్థితి లయకారకుడైన సదాశివుడి దర్శనం మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మనం సదాశివుడు తర్వాత ఇక్కడ వినాయకుడి దర్శనం, ఈ పక్కన మాతా పార్వతీ దేవి దర్శనం చేస్తున్నాం. అక్కడ లింగం ఒకటి చూడవచ్చు, సాలగ్రామ లింగం. ये भी अभी बन रहा है, एक साल हुआ बना के, पूरा घंसा खराब करके रखे, पूरा पक्कल पक्कल हो गया था। दीवार ये सब करा के काम कर रहा है। जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. 55-56 साल से मैं यहाँ सेवा कर रही हूँ भगवान की. वो हमारे 100 साल से हमारे बड़े लोग कर रहे, हमारे ससुरे, हमारे घर वाले. अब तीसरी पीढ़ी मेरे बेटे की है. ओके. हाँ, बाबा थे रामचरण दास बाबा, हमारे ससुरे के गुरु. फिर उसके बाद हमारे ससुरे रामचंद्र दास, फिर उसके बाद हमारे पति नंदकिशोर दास. अब मेरा बेटा अंकित गोपाल है. ओके. सेवा करने वाला. हम सेवा कर रहे. ओके. 3-4 पीढ़ी हो गई हमारी. ओके. यानी ये पुराना मतलब कितना साल का पुराना मंदिर है? मैं 15 साल की थी जब यहाँ आई शादी हो गई. जब पूरा जंगल था, कुछ भी नहीं था. जब से मैं कर रही हूँ. अच्छा. ये हमारे मंदिर सास थे, हमारे ससुरे थे, सब परिवार था हमारा. ये मंदिर पूरा 600 साल से ऊपर लग रहा है. उस टाइम से भी आपका ही लोग इतने लोग हो गए ना. हाँ, उस बाबा टाइम हो से. गए, फिर हमारे ससुरे हो गए. ओके. फिर उसके बाद हमारे घर वाले की डेथ हो गई. उनको भी 15-16 साल हमारे घर वाले की डेथ हो गई. ओके. ओके. हाँ, अब मेरा बेटा है. अभी आपका फैमिली इधर पूरा इसका मंदिर का सेवा कर रहा हाँ, है. सेवा कर रहे हैं. पूरा मंदिर पूरा खराब हो गया था. पूरा कैसा पूरा पक्कल मंदिर को पूरा मेहनत कर करके बनाए हम. हाँ, ये सब मेरी बेटी, ये सब हाँ, ये मिलके बनाए. ये सब बनाया. और सब मिलके इधर बनाए. ये ప్రదక్షిణ కోసం ఇది ప్రదక్షిణ है. ఇది మొత్తం ఆలయ పునర్నిర్వహణ మొత్తం పూరా వీళ్ళే ఈ ఆలయ నిర్వహణ మొత్తం పూరా करे. ఈ అమ్మవారు వీళ్ళు చేశారు. మొత్తం ప్లాస్టరింగ్ కానీ ఇదంతా చేశారు భక్తులు. ఇంకొకటి ఇంటర్నెట్ లైవ్ లొకేషన్ లో మ్యాప్ పేరు శివ అండ్ వెంకటేశ్వరాలయం అని రాసి ఉంది. అది తప్పు. ఇది జగదీష్ మందిర్, గుర్తుపెట్టుకోండి. ఇది జగదీష్ మందిర్. ఇక్కడ పక్కన శివాలయం ఉంది. మనకు జగన్నాథ స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ అమ్మవారు వారి తరతరాలుగా ఇక్కడ వారు ఈ ఆలయానికి సేవ చేస్తున్నారు. అందరూ ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్.